హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ అయితే ఒక దిమ్మ తిరిగే స్టార్ట్ అయితే చేసింది. ఆర్సీబీ టీం కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తుంది, చాలా చేంజ్ వచ్చింది. కోల్కతా నైట్ రైడర్స్ అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేసి అజింక్య రహానే అండ్ సునీల్ నారాయణ్ వీళ్ళ బ్యాటింగ్ చూసినప్పుడు ఆర్సీబీ పని అయిపోయింది అనిపించింది. ఆ రేంజ్లో వాళ్ళు హిట్టింగ్ అయితే చేశారు. నారాయణ్ 44 అండ్ రహానే 56 కొట్టారు. కానీ ఆ తర్వాత మాత్రం ఎవ్వరు ఆడలేకపోయారు. ఒక రఘువంశీ 30 కొట్టాడు. సో ఇవాళ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు. వీడియోని లైక్ చేయండి అండ్ ఐపీఎల్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఎవరు బాగా ఆడారనేది కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. హాజిల్వుడ్ 4 ఓవర్స్లో 22 ఇచ్చి ఇద్దరిని అవుట్ చేశాడు. యష్ దయాల్ కూడా బాగానే బౌలింగ్ వేశాడు. 3 ఓవర్స్లో 30 అలా చేంజ్ అయితే ఇచ్చాడు. అండ్ రసిక్దార్ కాస్త రన్స్ ఇచ్చాడు. అండ్ కృణాల్ పాండ్యా ఇవాళ చాలా మెయిన్ అని చెప్పొచ్చు. 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. సో మెయిన్ బ్యాట్స్మెన్ అందరినీ కూడా అవుట్ చేస్తూ పోయారు. యాక్చువల్గా మనకు ఆర్సీబీ వాళ్ళైతే స్పిన్లో కృణాల్ పాండ్యా రావడంతో టీం చేంజ్ అవుతుందని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాం. అండ్ ఇవాళ అదే విధంగా జరిగింది. కేకేఆర్ ఎక్కడికో 200+ వెళ్తుంది అనుకున్న స్కోర్ కాస్త వాళ్ళు 174కి అవుట్ అయిపోయారు. ఎందుకంటే కృణాల్ పాండ్యా అండ్ హాజిల్వుడ్ వీళ్ళంతా చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. అండ్ ఓపెనర్గా వచ్చిన క్వింటన్ డికాక్ త్వరగానే అవుట్ అయ్యాడు. కానీ రహానే మాత్రం కెప్టెన్గా చాలా బాగా ఆడాడు. అండ్ 174 ఈ టోటల్ని అయితే ఆర్సీబీ ఈజీగా ఊదేశారని చెప్పొచ్చు. కొత్త ఓపెనర్స్ ఫిల్ సాల్ట్ అండ్ మనకు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా చాలా డేంజరస్గా కనిపిస్తున్నారు. ఇది డేంజరస్ ఓపెనింగ్ జోడీ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్లో అయితే రజత్ పాటీదార్ కూడా దుమ్ము లేపాడు ఇవాళ. సో మొత్తానికి ఆర్సీబీ టీం అత్యంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ మొదటి విన్ మనకైతే చెప్తుంది ఆర్సీబీ అయితే చాలా చేంజ్ అయింది. అండ్ హాఫ్ సెంచరీస్ చేశారు. ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా చాలా ఫాస్ట్గా ఆడారు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడారు. కోల్కతా నైట్ రైడర్స్ కూడా హర్షిత్ రాణా అండ్ అదేవిధంగా సునీల్ నారాయణని లేట్గా బౌలింగ్ ఎందుకు తెచ్చారో అర్థం కాలేదు. సో ఓవరాల్గా కేకేఆర్ అయితే చాలా తేలిపోయిందని చెప్పొచ్చు. ఆర్సీబీ టీంలో చాలా పెద్ద మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఈసారి టైటిల్ వేటలో ఆర్సీబీ ఉన్నట్టే.